దాని గురించి ఏ ఛానల్ మాట్లాడదు. ఎందుకు ఛానళ్ళు దాని మీద గవర్నమెంటే ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి 15,000 కోట్ల రూపాయలు కాపాడినా అని చెప్పి హైడ్రా కమిషనర్ మీన పిలుచుకునే మాట్లాడాడు. 317 ఎకరాలు కాపాడినా అన్నాడు. మరి దానికి ఎందుకు ఫినిషింగ్ వేయట్లేదు, ఎందుకు దాన్ని కాపాడట్లేదు? ఇప్పుడు ఆ తీసినందుకే కదా వీళ్ళంతా నా మీద పడ్డది. అంటే అవినీతి తీస్తే నా మీద దాడి చేస్తారు, నా కొడుకుని చేపిస్తారు కంపెనీల నుంచి. మీ కుటుంబం కూడా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఒక ప్రణీత్ సంథింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక చెరువును కబ్జా పెట్టి అక్కడ అదే కదా తల్లి, ఈ దగ్గర పెట్టుకుని తల్లి కబ్జా చేస్తే రేపే పోయి అరెస్ట్ చేయండి. ఆధారాలు నేను ఇస్తున్నా, మీరు వెళ్ళండి. అది రేణుక చౌదరి గారి ల్యాండ్ తల్లి, ఒరిజినల్ కాదు. 2 లక్షల పార్ట్నర్ మేము లేము, అది కూడా చెప్తున్నాం. కాబట్టి మా అబ్బాయి అప్పుడు ఉండే కాబట్టి మీరు అడుగుతారు కాబట్టి మనగా చెప్తారు. రేణుక చౌదరి గారు ఒరిజినల్ ల్యాండ్ ఆమెది. ఆవిడ వాసవలకు అమ్ముకుంది, వాసవలు ప్రణీతులకు డెవలప్మెంట్కి ఇచ్చారు ఆ సైట్. ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ రేణుక చౌదరి గారు, ఎంపీ గారిది. ఆమె కొనుక్కుంది. ఇంకోటి వాళ్ళ అమ్మమ్మ ల్యాండ్, ఆమె కబ్జా పెట్టలేమే. రేణుక చౌదరి గారి వల్ల అమ్మమ్మ ల్యాండ్ అది. వాళ్ళ ల్యాండ్ అమ్ముకుంది ఆవిడ. అందులో చెరువు ఉంది, 6 ఎకరాల ల్యాండ్ ఎఫ్టీఎల్ ఉంది, 4 ఎకరాల ల్యాండ్ బఫర్ ఉంది. మీరు పోయి చెక్ చేసుకోండి. ఊళ్ళో కబ్జా పెడితే గూల కొట్టండి, నా కొడుకు తప్పుంటే అరెస్ట్ చేయండి. నువ్వు ఎవడో చెప్పినాన్ని దొంగల మాటలు ఆరోపణ చెప్పేసి చెప్పింది దగ్గర పెట్టుకొని నువ్వు వందుతాను తిడుతుంటే ఇప్పుడు ప్రణీత్ గ్రూప్ అనేది వెళ్ళిపోయింది అనేది అందరూ తెలుసు.